పర్ఫెక్ట్గా తెలిసిన రీజన్ గౌతమి అండ్ కమల్ హాసన్ గారు ఎందుకు విడిపోయారు అన్నదానికి నాకు తెలిసిన చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి తెలిసిన ఇన్సిడెంట్ ఏంటంటే, కమల్ హాసన్ గారిని ఒక హీరోయిన్ క్లోజ్గా మూవ్ అవ్వడం గౌతమి చూశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది విషయం అన్నది. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఇంతకు ముందర మీరు అడిగారు శృతి కారణమా అని మీరు అడిగారు. అలాగా తప్పకుండా, ఐ మీన్ లెట్స్ ఫేస్ ఫ్యాక్ట్స్, ఇది చాలా సెన్సేషనల్ రిలేషన్షిప్, చాలా సెన్సేషనల్ బ్రేకప్. అసలు దీని గురించి మాట్లాడడం వాళ్ళు అంటూ లేరు, స్పెక్యులేట్ చేయని వాళ్ళు అంటూ లేరు. సో ఇలాంటి థియరీస్ బోల్డ్ వస్తాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు వేరే విధంగా బిహేవ్ చేయడం వల్ల, లేకపోతే ఇంకెవరన్నా దాంట్లో ఎంటర్ అవడం వల్ల నేను ఈ డిసిషన్ తీసుకున్నానంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రైట్. మళ్ళీ నేను ఇందాక అన్న టాపిక్ వస్తాను. మూడో మనిషికి ఈ రిలేషన్షిప్లో మనం ఎప్పుడు బాధ్యత, ఎప్పుడు అలాంటి ఒక స్టాండింగ్ మనం ఇస్తామో, ఇంపార్టెన్స్ ఇస్తామో, దెన్ ఇట్ ఈస్ నాట్ అ రిలేషన్షిప్ అట్ ఆల్. అర్థమైందా? ఓకే. వాట్ ఎవర్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఆల్సో, డజంట్ మ్యాటర్. సో అది కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ ఆర్ నాట్, ఇట్స్ నాట్ రెలవెంట్ టు మీ అంటున్నాను. మనుషులు మారిన తర్వాత మారారండి. కలిసి ప్యారలల్ లైన్స్లో వెళ్ళాల్సిన ఇద్దరు, ప్యారలల్ లైన్స్ కాదు, ఒకే లైన్లో వెళ్ళాల్సిన ఇద్దరు ప్యారలల్ లైన్స్లో వెళ్ళారు. ఆ ప్యారలల్ లైన్స్ ప్యారలల్ నుంచి మారి డైవర్జింగ్ వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు దట్స్ ఇస్ అ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇది టైంపాస్ కోసం తీసుకున్న డెసిషన్ కాదు, లైట్గా తీసుకున్న ఒక రిలేషన్షిప్ కాదు. సో దట్ ఈస్, ఐఎమ్ పేయింగ్ ప్రైస్ ఫర్ దట్. ఆ అన్హ్యాపీనెస్కి నేను ఒక భారాన్ని మోస్తున్నాను. అలా మోయడం వల్ల నిండుగా బ్రతకలేకపోతున్నాను. ఉంటుంది కదా, గుండెల మీద ఒక బాధ ఉన్నప్పుడు నిండుగా ఊపిరి పీల్చడమో, లేకపోతే నవ్వడమో, ప్రపంచాన్ని చూడడమో, కళ్ళు తెరిచి అనుభవించడమో జరగదు. అలా చేయపోయేటప్పటికి నేను ముగ్గురికి ద్రోహం చేస్తున్నాను. ఒకటి, బై నాట్ బీయింగ్ అ ఫుల్ పర్సన్, నా కూతురికి నేను ద్రోహం చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ప్రపంచం, ఇలాగే బ్రతకాలి, సగంగా బ్రతకాలి, ఇదే అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్న ఒక ఘోరమైన విషయం నేను నేర్పిస్తున్నాను బై మై ఎగ్జాంపుల్. ఓకే, దట్స్ హారబుల్ థింగ్. నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నేను ఎంత సంతోషంగా, ఎంత నిండుగా బ్రతకగలుగుతానో అంత నిండుగా బ్రతకకుండా నన్ను నేనే హ్యాండిక్యాప్ చేసుకుంటున్నాను. అండ్ నన్ను నిజంగా మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్లో అలా పట్టుకుని నిలబెట్టినది ఏంటంటే మా అమ్మ గుర్తొచ్చేది. నేను ఇవాళ నా లైఫ్ని తలుచుకొని ఇంత కాంప్రమైజ్ అయ్యి, ఇంత కుంగిపోయి, ఇంత బాధపడాల్సిన ఒక సిచ్యువేషన్ రావడం కోసం కాదు మా అమ్మ నన్ను కని పెంచి ఇంత కష్టపడి ఇంత ఇది దాకా చేర్చింది అన్నది. If I am going to glorify her life, if her life has meaning, I have to live my life fully. You understand what I'm saying? మా అమ్మ బ్రతుక్కి అర్థం రావాలి, ఒక నిండుతనం రావాలంటే నేను నా లైఫ్ నిండుగా బ్రతకాలి. అందుకే తను అన్ని పాటలు పడింది. And her thought, everything was for that. సో 3 విధాలుగా నన్ను సరైన దారిలో తీసుకెళ్ళాయి ఈ 3 కారణాలు. సో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ థింగ్ టు డూ అన్నది తెలిసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ టైంలో మీరు కాంప్రమైజ్ అవుతారా, కంటిన్యూ అవుతారా, లేకపోతే వేరే రకమైన డెసిషన్ తీసుకుంటారా, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎంత డిగ్నిటీతో మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ చాలా ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఫైనింగ్ హూ యు ఆర్. అండ్ నేను చెప్పాను కదా మీతో, నేను యాజ్ ఐ యామ్ టుడే ఐ లైక్ మై సెల్ఫ్.
ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఎందుకంటే నా బ్యాటిల్స్ నాకు తెలుసు. పర్ఫెక్ట్ అని అన్న నేను అన్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నేను చేయగలిగిన అంతా చేశానా, సూపర్గా చేశానా, నంబర్ 1 విక్టర్గా నిలబడ్డాను? నో, డెఫినెట్లీ నాట్. నా అప్స్ అండ్ డౌన్స్ ఏంటనే ప్రపంచం అందరికీ తెలుసు. బట్ ఐ నో ద సిన్సియారిటీ అండ్ ద ఎఫర్ట్ ఐ పుట్ ఇన్ టు ఇట్. ఐ నో ది ఆనెస్టీ ఐ పుట్ ఇన్ టు ఇట్. సో అండ్ స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఆ ప్రోగ్రెస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కమల్ గారి దగ్గరికి రాకముందు బిఫోర్ మీరు రియలైజ్ అవ్వలేదా ఆ పాప విషయంలో? It was a process of growth అండి. It is a process of growth and they're two different people altogether. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కామెంట్ని మీరు యాక్సెప్ట్ చేశారా చేయనట్ట కమల్ గారి విషయంలో? అమ్మాయి వేరే, ఇట్స్ ఇర్రెలవెంట్ టు మీ. ఓకే, దాని విషయంలో ఒక కారణం కాకపోతే ఇంకో కారణం, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఇట్స్ నాట్ రెలవెంట్ టు మీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు మారారంటే ఈవెన్ ప్రాబ్లీ నేను మారినట్టు కూడా మీరు అనుకోవచ్చు. డజంట్ మ్యాటర్. అదొక కారణమైందా కాలేదని అన్నది అది ఆ హీరోయిన్ విషయం. మీరు ఏ కారణాల వల్ల మీరు మారుతారో అది మీ బాధ్యత. నేను ఏ కారణాల వల్ల నేను మారుతానో అది నా బాధ్యత. యు అండర్స్టాండ్? మూడో మనిషికి లేకపోతే మూడో సిచ్యువేషన్కో లేకపోతే మూడో ఇన్సిడెంట్కో నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. సో అందువల్ల people can understand what they want. అంటే ఊహ తెలిసిన ఎవరైనా కూడా కమల్ హాసన్ లాంటి నటుడుకి వేరే అమ్మాయి ఇంకో అమ్మాయి జీవితంలో రాదని అమాయకంగా గౌతమ్ ఇలా నమ్మింది. అదే చెప్తున్నానండి, ఇట్స్ నాట్ ఇంకో అమ్మాయి వస్తుందా రాదని కాదు, ఇప్పుడు కూడా వచ్చిందా రాదని కూడా నేను ఆ టాపిక్ ఎత్తట్లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ వెంట్ ఆన్ వేరే డిఫరెంట్ పార్ట్స్. మా గ్రోత్ ప్యాటర్న్స్ వేరే దారిలో వెళ్ళాయి. ఆ డైవర్జెన్స్ ఏమో నేను భరించలేకపోయాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాతో నేను కాంప్రమైజ్ చేసుకున్నానంటే ఇంకా ఎలా బ్రతుకుతాను, దేనికోసం బ్రతుకుతాను?